బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో తిరుపతిలోని అలిపిరికి చెకింగ్ పాయింట్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త సంవత్సరం వేడుకలు దగ్గర పడుతూ ఉండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనివల్ల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. We want? No. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో తిరుపతిలోని అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే కొత్త సంవత్సరం వేడుకలు దగ్గర పడుతూ ఉండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనివల్ల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తిరాయి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్. అమూల్య కొత్త సంవత్సరం కావడంతో పలు రాష్ట్రాలు కూడా ఇప్పటికే భక్తులు కూడా తిరుమలకు భారీగా కూడా చేరుకుంటున్నారు. ఇది తిరుమలలో భక్తులు రద్దీగా పెరిగింది. ఈ నేపథ్యంలో అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద వాహనాలు కూడా బారులు తీరాయి. అయితే టీటీడీ విజిలెన్స్ ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా వాహనాలు క్షుణ్ణంగా కూడా తనిఖీ చేస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు గంటలకు తరబడి వాహనాల్లో నిలిచాల్సిన పరిస్థితి నెలకొల్లింది. అయితే ఉదయం నుంచి వాహనాలు రాకపోకలు అధికంగా ఉండడంతో అలిపిరి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయింది. గంటల తరబడి చెకింగ్ పాయింట్ వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజిలెన్స్ సిబ్బంది వాహనాలను వేగంగా తనిఖీ చేసి తిప్పలు పడుతున్నారు. అయితే కొత్త సంవత్సరం దగ్గర పడడంతో తిరుమల భక్తులు భారీగా కూడా చేరుకుంటున్నారు. వాహనదారులు గంటల తరబడి చెకింగ్ పాయింట్ వద్ద వేచి చూడాలని పరిస్థితుంది. కానీ వైకుంఠ ఏకాదశి తొందరలోనే వస్తుంది. జనవరి 1 కూడా వస్తుంది కాబట్టి భక్తులు విపరీతంగా వస్తున్నారు. కాబట్టి ఈ టైం లాస్ట్ ఎండింగ్ లో కాబట్టి భక్తులు కొంచెం ఖాళీగా ఉండి రావడం ఒకసారి కూడా తిరుమలలో భక్తులు కూడా తాకిడి వేడెక్కింది. అయితే వైకుంఠం ద్వారా ఉన్నత స్థాయి కూడా టీటీడీ కూడా సమావేశం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య భవన్ లో సమావేశం అవుతారు. ముందులో ఆనం అనిత అనగాని టీటీడీ చైర్మన్ గారి నేతృత్వంలో సమావేశం జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ దర్శనాలు భక్తులకు కల్పించగా భక్తులు భద్రత ప్రధానంగా ఇప్పటికే వైకుంఠ దర్శన టోకన్లు కూడా ఆన్లైన్ ద్వారా కేటాయించడం జరుగుతుంది. టీటీడీ సమేత అనేక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే భక్తులు అనేక రాష్ట్రాల నుంచి కూడా భారీగా చేరుకుంటున్నారు తిరుమలకి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మధు.